ఎందుకు భయపడుతున్నారో తెలియదు. గెలిచి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లి కూర్చోలేదు. అదేమంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ చిన్న పిల్లల్లా మారం చేయడం. ఇది వైసీపీ ఎమ్మెల్యేల తీరు. అంతేకాదు, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేస్తూ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా సొంత పనుల్లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు వారికి గండం ముంచుకొస్తోంది. జగన్ సంగతేమో గానీ మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే తమ పదవి ఊడుతోందన్న ఆందోళనలో ఉన్నారు. ఈసారి గనక అసెంబ్లీకి వెళ్ళకపోతే 60 రోజుల గడువు నిబంధనలతో వేటు ఖాయమని హడలిపోతున్నారట. పదవి పోయాక మళ్ళీ ఎన్నికల్లో ఎలాగో గెలవడం అసాధ్యం కాబట్టి జగన్ను ధిక్కరించేందుకు రెడీ అవుతున్నట్లు వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈసారి నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకుంటారా? ఏపీ రాజకీయాల్లో వైసీపీ తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామంటూ జగన్ గతంలోనే ప్రకటించారు. ఆయన మాటకు కట్టుబడి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరిస్తూ వస్తున్నారు. కానీ ఈ నిర్ణయం వారికి ఇబ్బందిగా మారబోతోంది. రాజ్యాంగం ప్రకారం వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి రాకపోతే స్పీకర్కు అనర్హత వేటు వేసే అధికారం ఉంది. వైసీపీ సభ్యులు ఇప్పటివరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. గవర్నర్ ప్రసంగానికి ఒక్కసారి వచ్చినా అది లెక్కలోకి రాలేదు. పైగా కొందరు హాజరైనట్టు చూపించేందుకు దొంగ సంతకాలు పెట్టారు. కానీ స్పీకర్ వాటిని రూలింగ్ ఇచ్చి తిరస్కరించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలో అసహనం మొదలైంది. ఇలా కొనసాగితే మనపై అనర్హత వేటు పడుతుంది. అలా అయితే ప్రజల మధ్యకు ఎలా వెళ్తాం? మళ్లీ గెలవడం కష్టమవుతుంది అని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. వారిలో చాలామంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. ఒకే ఒక్క అవకాశం వచ్చినప్పుడు దానిని కోల్పోతే రాజకీయ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీలో పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు ప్రజలు కూడా వైసీపీ వైఖరిని విమర్శించడం మొదలుపెట్టారు. ప్రతిపక్షం సభలోనే ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. బయట ఎన్ని విమర్శలు చేసినా ఫలితం లేదని అంటున్నారు. ఈ నెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే 60 రోజుల గడువు పూర్తవుతుంది. అప్పుడు వారిపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుని ఎలాగైనా అసెంబ్లీకి హాజరవ్వాలి అని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే హాజరైన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడాలని భావిస్తున్నారు. అనర్హత వేటు పడితే మళ్లీ గెలవడం చాలా కష్టమవుతుంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తున్నారట. జగన్ కూడా చివరికి ఏదో ఒక కారణంతో అసెంబ్లీకి రావచ్చునని కొందరు అనుకుంటున్నారు. ఆయన రాకుండా మిగతా ఎమ్మెల్యేలు వస్తే స్పీకర్ జగన్పై అనర్హత వేటు వేయడానికి పెద్దగా ఆలోచించకపోవచ్చునని అంటున్నారు. చంద్రబాబు కూడా జగన్ తీరుపై తాజాగా సీరియస్ అయ్యారు. చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ఇప్పటి వరకు విమర్శ చేసేటప్పుడు ఎన్నడూ జగన్ పేరు చెప్పని చంద్రబాబు ఈసారి నేరుగా ఆయన పేరు పెట్టే సవాల్ చేశారు. అది కూడా జగన్ సొంతగడ్డపై నుంచి సవాల్ చేశారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు సవాల్కి ప్రాధాన్యత సంతరించుకుంది. నాడు సిద్ధం సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు కదా. అబద్ధపు ప్రచారాలపై వైసీపీకి సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా అన్నింటిపైనా చర్చిద్దాం. అందుకు నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా అని సూటిగా సవాల్ విసిరారు. అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తానని చెప్పారు. మరి ఈసారి రాకపోతే 60 రోజుల గడువు నిబంధనల ప్రకారం అనర్హత వేటు ఖాయమని తెలుస్తోంది. అసలు ఒక మనిషిని ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించారంటే ఆ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చూపిస్తారన్న ఆశతో ఉంటారు. కానీ
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని తుంగలో తొక్కారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విమర్శలు అలా ఉంటే ఈసారి సమావేశాలకు వెళ్లకపోతే వారి పదవులకు ముప్పు కాబట్టి జగన్ను ఎదిరించి అసెంబ్లీ గడప తొక్కుతారా లేదంటే అనర్హత వేటుకు బలవుతారా అన్నది కాలమే తేల్చాలి.